ముఖ్యమంత్రులు గవర్నమెంట్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ పార్థసారథి గారికి, జనార్దన్ రెడ్డి గారికి, రాంప్రసాద్ రెడ్డి గారికి, మన చైర్మన్ హౌసింగ్ కార్పొరేషన్ తాతయ్య బాబు గారికి, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు, అనధికారులు, పత్రికా ప్రతినిధులకు, ముఖ్యంగా రాయచోటి ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఒకరోజు కార్తీక్ మాసం, ఈరోజు చాలా శుభదినము. బుధవారం రోజు మనం మామూలుగా బుధవారం రోజు గణేష్ జీకి పూజ చేస్తాము. ఈ మంచి రోజులో ఒక రోజులో 3 లక్షల గృహప్రవేశాలు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు చేతి మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. చాలా సంతోషం. నిజంగా చెప్పాలి అంటే గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదిస్తున్నాను. ఆయన ఎంత బిజీగా ఉన్నారు అంటే మీ అందరికీ తెలుసు, విశాఖపట్నంలో రేపటి నుంచి పార్ట్నర్షిప్ మనం చేస్తా ఉన్నాను. మరి మన ప్రీతం ముఖ్యమంత్రి గారు ఆ స్టీల్ ప్లాంట్కి ల్యాండ్ ఎలకేషన్ చేస్తమే కాకుండా నిర్మాణ పనులు కూడా ప్రారంభమైనాయి. గండికోట రిజర్వాయర్ ఒక టూరిజం స్పాట్గా ఉందని తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక బాత్రూమ్ కానీ ఒక టాయిలెట్ కానీ కట్టించలేని విషయం మీ అందరికీ తెలుసు. ఈరోజు దాని ఒక పెద్ద టూరిజం సెంటర్గా చేస్తే ఈ ప్రాంత వాసులకి మరి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్న ఉద్దేశంతో కొన్ని కోట్ల రూపాయలని కేటాయించిన విషయం కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తానని చెప్పేసి మనం చేస్తున్నాం. మరి ఈరోజు దాదాపు 9 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి 7,28,000 ఉద్యోగాలు అవకాశాలు కల్పించిన ఘనత కూడా మరి మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిదని చెప్పేసి మీ అందరికీ సేవనిగా మనం చేస్తాను. మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఏదో పరిపాలన అంటే కేవలం 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు, ఒక ముఖ్యమంత్రి, ఒక మన ఉప ముఖ్యమంత్రి అనేది కాదు. ఇది 5 కోట్ల మంది ప్రజల జీవితాలకు సంబంధించిన రాజకీయం, పరిపాలన. మన తల్లికి వందనం పడుతుంది. అలాగే ఇంకా సుఖీ బాబా పడుతుంది, డబ్బులు కూడా పడుతుంది. ఇంకా గ్యాస్ లేదు మనకు, ముఖ్యంగా గ్యాస్ కావాలి. ఏ పని చేయాలన్నా ముప్పుతోనే లేచి పనులకు పోయాలి మనము. గ్యాస్ ఉంటే బిన్నే చేసుకోగలుగుతాను. చాలా ధన్యవాదాలు. మాకు అసలు అయితే ఇండ్లే. దేవగుడి అనే గ్రామానికి సాక్షాత్తు మనిషి రూపంలో నడిచి వచ్చినటువంటి దేవుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడో పురాణాల్లో విన్నాం, చదివాం. రాజ్యాలు సాధించినటువంటి రాజ్యాధినేతలు మారువేషంలో వెళ్ళి ప్రజలు ఎలా జీవిస్తున్నారో పరిశీలించేవాళ్ళంట. కానీ ఇవాళ ఈ కలియుగంలో మన మధ్య వచ్చాను. మా ఆడబిడ్డల ఉత్సాహం, రాయచోట్లో ఉండే ప్రజల అభిమానం చూస్తే నా జీవితంలో చాలా ఆనందం కలుగుతూ ఉంది. నిన్ననే నేను ఒక కార్యక్రమం కనిగిరిలో ప్రారంభించాను. దగ్గర 97 పరిశ్రమలకు ప్రారంభాలు కానీ ఫౌండేషన్ వేసాం. నేను ఒక మాట చెప్పాను అక్కడ, రాబోయే రోజుల్లో, ఒకప్పుడు మీకు అందరికీ చెప్పాను, మీరు మీ పిల్లల్ని బాగా చదివించండి, డబ్బులు కాదు, చదివించగలిగితే వాళ్ళు ప్రపంచాన్ని శాసించే శక్తి వస్తుందని ఆ రోజు నేను చెప్పాను. ఐటీకి ప్రాధాన్యత ఇమ్మన్నాను. నన్ను నమ్మి చదివించిన వాళ్ళు ఇక్కడ మన ప్రాంతంలోనే కాకుండా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, దేశం మొత్తం ఉద్యోగాలు వచ్చాయి. కట్టుకోవచ్చు. అది నిరంతరం చేసే పని. అలాంటి కార్యక్రమానికి మనం ముందుకు పోదాం. 17 నెలలు అయింది. చాలా ఇబ్బందులు ఉన్నాయి. నాకు అడ్మినిస్ట్రేషన్ కొత్త కాదు, 4వసారి ముఖ్యమంత్రి. నేను ఎప్పుడొచ్చినా పరిపాలనలో పట్టుంటుంది. భవిష్యత్తు ఆలోచించుకొని ఒక విజన్తో ముందుకు పోతాం. కానీ ఈసారి మళ్ళీ ఇండ్లు రద్దు చేశారు. ఇంకొక పక్క 2,73,00,000 మంది మామూలుగా పేదవాళ్ళు, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, డబ్బులు ఇవ్వాలి. ఇవ్వకుండా 900 కోట్లు ఎగ్గొట్టే పరిస్థితికి వచ్చారు. నేను వస్తానే ఒకటే ఆలోచించాను, డబ్బులు లేకపోయినా పర్వాలేదు, పేదవాడికి అండగా ఉండాలి. మీరు ఇల్లు కట్టుకున్న దానికి మీకు తిరిగి ఆ డబ్బులు ఇచ్చే బాధ్యత, 900 కోట్లు కూడా ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం అందని మరొక్కసారి హామీ ఇస్తున్నా. పేదవాళ్ళ కష్టాలు తెలిసిన ప్రభుత్వం.
ఇల్లు కట్టుకొని అప్పు చేసి ఆ అప్పు కూడా ఇవ్వకపోతే, మనం ఇవ్వాల్సిన వాటా ఇవ్వకపోతే ఆ కుటుంబం పేర్లన్నీ రాస్తున్నాం. మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం, మీ పేర్లన్నీ నమోదు చేసుకోండి. ఒకవేళ పెద్దవాళ్ళు కానీ పిల్లలుంటే నేను ఒకటి కొత్తగా ఆలోచిస్తున్నాను, విడిపోకుండా కలిపాలని. అవసరమైతే పేరెంట్స్ ఉంటారు, పెళ్ళైన పిల్లలు ఉంటారు, ఇద్దరికి కూడా కలిపి ఒక ఇల్లు ఇస్తాం, 2 ఇండ్లు ఇస్తాం. ఒక గోడ కామన్గా కట్టి 2 ఇండ్లు ఒకటే ఇచ్చి కుటుంబాలని విడగొట్టాలని కొంతమంది ప్రయత్నం చేస్తారు. కుటుంబాలని కలపాలని నేను ప్రయత్నం చేస్తాను. కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే అన్ని సమస్యలే. ఒక సెక్యూరిటీ, కుటుంబం ఒకటిగా ఉండాలి, ఐకమత్యంగా ఉండాలి. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే కాకుండా ఇప్పుడు ఉత్పత్తిదారుడు అని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అది మీ చేతుల్లో ఉంది, దాన్ని మేనేజ్ చేయడం నా చేతుల్లో ఉంటుంది. ఒకప్పుడు నేను మా ఆడబిడ్డలకి, మీరు ఒక్కసారి ఆలోచిస్తే, వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చా. మా తల్లి పడే కష్టాలు చూసా. సగం సమయం ఆ జీవితం అంతా నేను ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా ఉన్నా, కిచెన్లోనే ఉండేది. అవన్నీ చూసిన తర్వాత కళ్ళలో నీళ్లు వచ్చేటివి, అంటే కన్నీళ్ళు వచ్చేటివి. ఆ పొగంతా పోయి, ఇదే కాకుండా ఈ స్కీమ్లో పీలేరు, తంబళ్లపల్లి కూడా కవర్ చేస్తాం. ఇంకో పక్కన మున్సిపాలిటీకి కూడా 100% త్రాగునీరు ఇచ్చే బాధ్యత, ట్యాప్ వాటర్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన ప్రతి ఒక్క ఇంటికి ఫోన్ ఉండాలి, ఉన్నాయి, వైఫై కూడా ఉండాలి. ఆ ఫోన్ వల్ల లాభం ఏంటో మళ్ళీ మాట్లాడతా. మీ ఇంట్లో అందరిలో కూడా ఫోన్ ఉండాలి, వైఫై ఉండాలి. మీరు ఏ పని కావాలన్నా ఇంట్లో చేసుకోవాలి తప్ప ఎక్కడికి పోయే పని లేకుండా చేస్తాను. ఇంకో పక్క మీ గ్రామాలు, మీ టౌన్స్ అన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి. ఇంకో పక్కన ఈరోజు ఇల్లు కూడా ఇచ్చాను. అంటే మీరు ఒక కుటుంబానికి ఎన్ని బెనిఫిట్స్ ఇవ్వాలో అన్నీ ఇచ్చాం. ఇందులో పెన్షన్ ఇచ్చాం, రేషన్ ఇస్తున్నాం, గ్యాస్ ఇచ్చాం, తల్లికి వందనం ఇచ్చాం, అన్నదాత సుఖీభవ ఇచ్చాం, స్త్రీశక్తి కింద ఉచిత బస్సులు ఇచ్చాం, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఒకేసారి మెగా డిఎస్సి ద్వారా 16,500 మంది టీచర్లకు ఒక్క సంవత్సరంలో ఇవ్వగలిగాం. రామకృష్ణుడు పిల్లి కథ జ్ఞాపకం ఉంటుంది మీకు. ఆ పరిస్థితి తెచ్చారు. ఈరోజు మళ్ళీ నేను వచ్చిన తర్వాత ఒక నమ్మకం కలిగించాం, ఒక భరోసా ఇచ్చాం. ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందన్నాం. దేనికోసం అంటే నా కోసరం కాదు, నా బిడ్డల కోసరం. ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకు ఉద్యోగాలు రావాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి. అది రావాలంటే పెట్టుబడులు రావాలని చెప్పాం. రేపు ఎల్లుండి మళ్ళీ 3 రోజులు విశాఖపట్నంలో పార్ట్నర్షిప్ సబ్మిట్ ఉంది. ఇంకొక 10 లక్షల కోట్ల రూపాయలకి ఎంఓయూలు చేస్తున్నాం. అంటే మొత్తం కలిసి 20 లక్షల కోట్ల రూపాయలు, 21 లక్షల మందికి ఉద్యోగాలు తెప్పించే బాధ్యత మాది. మళ్ళా కొంత డ్యామేజ్ అయింది, అయినా కూడా ఆమె ఇస్తున్నా. నిన్నే ఆదేశాలు ఇచ్చా, 500 కోట్లు రిలీజ్ చేసి అన్ని రోడ్లు ప్రారంభించమన్నా బ్రహ్మాండమైన రోడ్లుగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఒక పక్క నేషనల్ హైవేలు, ఒక పక్క స్టేట్ హైవే. ఇక్కడే మా జనార్దన్ రెడ్డి ఉన్నాడు. పార్ట్ హోల్ ఉంటే మాత్రం ఆయన పని మాత్రం చాలా కష్టం. ఆ మాట చెప్తున్నా. డబ్బులు కావాలంటే ఏం చేస్తాం. కానీ ఎక్కడ కూడా పార్ట్ హోల్స్ లేకుండా రోడ్లు మెయింటైన్ చేసే బాధ్యత మా జనార్దన్ రెడ్డి గారు చూస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో వెలుగల్లో ఒకటి ఉంది. ఈసారి ఎవ్రీడే రివ్యూ చేసుకుంటూ ఉంటాను. దగ్గర లేకుండా చేయాలని, వాతావరణం మెరుగుపడాలని నేను ఒక ఉద్యమంగా ఆలోచిస్తున్నా. ఇప్పుడు కాదు, 30 ఏళ్లుగా పనిచేశాను.
ఒకప్పుడు ఇంకుడు గుంతలు కొట్టాం, ఎక్కడికక్కడ కంటో ట్రెంచెస్ సార్ అంటే అప్పుడే కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. అలాగే వెలుగిల్లు ప్రాజెక్టు వల్ల ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చంటే ఇన్ని ఎకరాలకు ఇవ్వాలంటే అన్ని చెరువులు నింపాలని సార్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇలాగా మన నియోజకవర్గంలో ప్రతి ఒక్క పని అనుక్షణం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో జరుగుతూ ఉంది. గత 30 సంవత్సరాల నుంచి రాయచోటి గవర్నమెంట్ హాస్పిటల్లో 100 పడకల హాస్పిటల్ ఉంటే మన ప్రభుత్వం వస్తానంటే 50 పడకలు పెంచి 150 పడకలు చేసిన ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అలాగే మనం ఈ 16 నెలల్లోనే సుమారు 12 కోట్ల రూపాయలతో పాట్ హోల్స్ వేసుకోవడం, ఈ జిల్లాలోనే ఎక్కువ 29 రోడ్లను ఇక్కడ ఆర్ఎన్బి కింద శాంక్షన్ చేసిన ఘనత కూడా మన ప్రభుత్వానికే దక్కింది. అలాగే 70 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్ల నిర్మాణం కూడా జరిగింది. ఇలా ప్రతి ఒక్క కార్యక్రమం సార్ గారి నేతృత్వంలో ఈ నియోజకవర్గంలో జరుగుతూ ఉంది సార్. ముఖ్యంగా ఇక్కడ మా నియోజకవర్గం నుంచి వచ్చిన మహిళా మనులు చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళ ముఖాల్లో సంతోషం, ఈ డిసిప్లిన్ చూస్తా అంటే ఏదైతే మీరు ఫ్రీగా ఉచిత బస్సు అన్నారో గెలిపించిన నాకు ఈ అవకాశం కల్పించిన మీకు మరొక్కసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సార్. అలాగే సార్ ఏ ఇంటికి పోయినా కూడా తల్లికి వందనం వచ్చిందంటే నవ్వుతా చెప్తారు సార్. ఏ ఇంటికి పోయినా మీకు అన్నదాత సుఖీభవ స్కీమ్ వచ్చిందంటే దానికి రెడీ. 4,000 పెన్షన్, 6,000 పెన్షన్, 10,000 పెన్షన్, 15,000 పెన్షన్. ఎక్కడ చూసినా మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చాలా సంతోషంగా ఏవైతే కార్యక్రమాలు చేపట్టాలనుకున్నామో అవన్నీ చేస్తున్నాం సార్. ముఖ్యంగా మా నియోజకవర్గం చాలా వెనుకబడిన నియోజకవర్గం సార్. మాకంటే మీరే బాగా చెప్పారు సార్. ఎక్కడ ఏ చెరువు ఉంది, ఏ ప్రాజెక్టు ఉంది, వెలుగుళ్ళు ప్రాజెక్టుకి ఎవరు శంకుస్థాపన చేశారో, ఎన్ని ఎకరాలకు ఆయకట్టించేది కూడా మాకంటే మీకే ఎక్కువగా తెలుసు సార్. తప్పకుండా మీ ఆదేశాలు ఏదైతే ఇచ్చారో మా ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క రైతుకు వెలుగుళ్ళు 100 దివాని ద్వారా మీరు నీరు అందిస్తారని మేమందరం నమ్ముతున్నాం సార్. తప్పకుండా ఇది జరుగుతుంది. మా ప్రజలు ఎప్పుడూ మీకు రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాం సార్. అలాగే సార్ మాది చాలా వెనుకబడిన ప్రాంతం. మా నిన్న మీ ఆశీస్సుల వల్ల సుమారు 100 ఎకరాలు ఎంఎస్ఎంఈ పార్కును స్టార్ట్ చేయడం జరిగింది సార్. దానికి కూడా రాయచోటి నియోజకవర్గ ప్రజల ద్వారా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ముఖ్యంగా తాగునీరు అనేది మాకు చాలా కష్టంగా ఉండేది సార్. మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా సుమారు 30 కోట్ల రూపాయలతో బోర్లు వేయించడం జరిగింది సార్. ఇప్పుడు మీరు ఏదైతే జల్ జీవన్ మిషన్ అనే స్కీమ్ను, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ను ఫస్ట్లో మాకు ఇవ్వడం అంతకంటే సంతోషదగ్గ విషయం ఏదీ లేదు సార్. ఓసారి తప్పట్లు కొట్టండి అంతా. ఎందుకంటే సార్ జల్ జీవన్ మిషన్లో 840 విలేజెస్కు దీని ద్వారా నీళ్ళు ఇస్తున్నాం సార్. ఈ 840 ఇళ్ళు ఊర్లకు ఇస్తే మన నియోజకవర్గంలో 100% నీళ్లు వెలుగిళ్ళు అలాగే రోడ్ల మడుగు స్కీమ్ ద్వారా వస్తాయి సార్. మాకు నీటి సమస్య అనేది ఉండదు. తప్పకుండా ఇవన్నీ కార్యక్రమాలు మీ ఆశీస్సుల వల్ల జరుగుతూ ఉన్నాయి సార్. తప్పకుండా ఏదైతే మన కూటమి ప్రభుత్వంలో మన నియోజకవర్గాన్ని ఇంకా ముందుకు తీసుకొని పోయేదానికి మనందరి కృషి ఉండాలి. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే మన యువ నాయకులు లోకేష్ బాబు నాయకత్వంలో రేపు రాబోయే కాలంలో కూడా తెలుగుదేశం పార్టీ జెండాను వచ్చే 20 సంవత్సరాలు నిలబెడతామని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా సార్. జై హింద్. థ్యాంక్ యూ సార్.